ఆస్ట్రేలియాలో 4 నగరాల్లో 7 రోజుల పాటు సాగిన పర్యటన ముగిసినట్లు ఏపీ మంత్రి లోకేష్ తెలియజేశారు. దీనిపై ఎక్స్ లో పోస్ట్ చేశారు. యూనివర్సిటీలు, ప్రముఖ పరిశ్రమలు, భారత్ ఆస్ట్రేలియా మండళ్లు, సముద్ర ఆహార సంస్థలు, క్రీడా కేంద్రాలు ఇలా ప్రతి చోట అనేక విషయాలు నేర్చుకున్నాను అని ఆయన పేర్కొన్నారు. $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ వైపు సాగుతున్న ఈ సమయంలో మన శ్రామిక శక్తి మరింత బలోపేతం చేసేందుకు ఉన్న అవకాశాలు పరిశీలించినట్లు తెలిపారు. ఈ పర్యటన నుంచి ఎన్నో కొత్త అనుభవాలు, ఆలోచనలు తీసుకువెళ్తున్నానని, ఇవి త్వరలో ఏపీకి ఉపయోగపడే భాగస్వాములుగా మారతాయని నమ్ముతున్నట్లు మంత్రి లోకేష్ తన పోస్టులో వెల్లడించారు. వైసీపీ అక్రమాలన్నీ బయటకు తీస్తాము అని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. జగన్ మోహన్ రెడ్డి డేటా సెంటర్ అంటే ఏంటో కూడా తెలియకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రాజకీయాల కోసం రాష్ట్రాన్ని నాశనం చేశారని దుయ్యబట్టారు. రాష్ట్రంలోని నాసిరకం బ్రాండ్లు అమ్మిన జగన్ కు మద్యం గురించి నీతులు మాట్లాడే అర్హత లేదని తేల్చి చెప్పారు. కృష్ణా జిల్లా కూటమి నేతలతో మంత్రి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎజెండాగా సమావేశం జరిగింది. ఏపీ డీజీపీకి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు చేశారు. అంబోజీ వినయ్ కుమార్ పేరుతో ఫేస్బుక్ లో పెడుతున్న వైసీపీ నేతల ఫేక్ పోస్టులపై ఆయన ఫిర్యాదు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ఎన్నడూ చేయని కామెంట్లను చేసినట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని రఘురామ ఆరోపించారు. ఇక ఈ అంశంపై విచారణకు ఆదేశించి ఫేక్ పోస్టుల మూలాలను శోధించాలి అని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు. జగన్ రెడ్డిపై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ లో ఏదో తేడా కనిపిస్తోందని, వెంటనే చికిత్స చేయించాలని సోమిరెడ్డి అన్నారు. తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. బాలకృష్ణ అభిమానిగా బ్యానర్లు మోసిన జగన్ విచిత్రంగా మాట్లాడుతున్నారని అన్నారు. ధైర్యం ఉంటే జగన్ అసెంబ్లీకి రావాలని, ఆ దమ్ము ఆయనకు లేదని సోమిరెడ్డి స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలంలోని చాగళ్లు రిజర్వాయర్ కు ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి జలహారతి ఇచ్చారు. పెండేకల్లు కెనాల్ నుంచి పంట పొలాలకు నీళ్లు విడుదల చేశారు. చిన్న చిన్న కాలువలు పూర్తయితే తాడిపత్రి నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది అని అస్మిత్ రెడ్డి అన్నారు. సీఎం చంద్రబాబుతో మాట్లాడి కాలువలు పూర్తయ్యేందుకు కృషి చేస్తాను అని అన్నారు. కర్నూలు బస్సు దుర్ఘటనలో నెల్లూరు జిల్లా గోళ్లవారిపల్లికి చెందిన రమేష్ కుటుంబం మృతి చెందడంతో ఆ గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. రమేష్ కుటుంబానికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 5 లక్షలు, ఎమ్మెల్యే కాకర్ల సురేష్ 3 లక్షలు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు 1,00,000 ఆర్థిక సహాయాన్ని పంపించారు. మృతుల కుటుంబ సభ్యుల్ని చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు వెళ్లి ఓదారుస్తున్నారు. అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రభుత్వ ఉద్యోగాల భర్తీనే లక్ష్యంగా రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ముందుకు వెళ్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. 20 నెలల్లో 70,000 నుంచి 75,000 మంది ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో ఉద్యోగాలు కల్పించామని అన్నారు. ప్రైవేటు రంగంలో కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుంది అన్నారు. గ్రామీణ యువతకు ఉద్యోగ అవకాశాలు పెంచేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియజేశారు. తెలంగాణ కేబినెట్ మాజీ మంత్రి హరీష్ రావు దండుపాల్యం బ్యాచ్ అనడం బాధాకరమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. తమను అవహేళన చేశారని, ఉద్యమ నాయకుడు ఇలా అనడం సిగ్గుచేటు అంటూ మండిపడ్డారు. సిద్దిపేటలోని వెంకటేశ్వర స్వామిని మంత్రి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి వచ్చిన మంత్రికి పూర్ణకుంభంతో ఆలయ పూజారులు, అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే ఇంతగా టార్గెట్ చేయడం ఏంటి అని మంత్రి సీరియస్ అయ్యారు. హైదరాబాద్ యూసఫ్ గూడలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆటో నడిపారు. ఆ ఆటోలో ఎమ్మెల్యే ఈర్లపల్లి శంకరయ్య, సాట్ చైర్మన్ శివసేన రెడ్డి, గిరిధర్ రెడ్డి ప్రయాణించారు. ఆటో డ్రైవర్లకు ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేరుస్తామని, ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి ప్రభాకర్ తెలిపారు. వేలాది మందికి నాణ్యమైన ఆహారం అందిస్తున్న అక్షయ పాత్ర కృషి అభినందనీయమని మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రంలోని హరే కృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హరే కృష్ణ కల్చరల్ సెంటర్లో నిర్వహించిన మహా నరసింహ హోమం, గర్భాలయ యంత్ర స్థాపన పూజా కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. అక్షయ పాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో 3 కొత్త ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం అతిపెద్ద కిచెన్ ను పరిశీలించారు. సీజేఐపై దాడికి పాల్పడిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో వ్యవస్థలు ఎందుకు మౌనంగా ఉన్నాయని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రశ్నించారు. దాడి జరిగి 20 రోజులు గడిచింది అన్నారు. సీజేఐపై దాడికి నిరసనగా నవంబర్ 1న హైదరాబాద్ లో దళితుల ఆత్మగౌరవ నిరసన ప్రదర్శన చేస్తామని తెలిపారు.
ప్రజాస్వామ్యం, ప్రజల హక్కులను పరిరక్షించేది న్యాయ వ్యవస్థలు అని అన్నారు. ప్రధానితో సహా ప్రతిపక్ష నేతలు, రాజకీయ నేతలంతా ఈ దాడిని ఖండించారని అన్నారు. దేశం మొత్తం ఈ దాడిని ఖండిస్తే చర్యలు తీసుకోవడంతో జాప్యం ఎందుకు జరుగుతోంది అని ప్రశ్నించారు. ఈ దాడి కుల ద్వేషానికి నిదర్శనము అని మందకృష్ణ మాదిగ అన్నారు. జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమకారుల కోసం కొట్లాడలేకపోయినందుకు క్షమాపణలు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం కోసం 1200 మంది అమరులు అయ్యారు అని గుర్తు చేశారు. అయితే అందులో 580 మంది అమరవీరుల కుటుంబాలకు మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారని, అమరవీరుల కుటుంబాలకు అనుకున్న రీతిలో న్యాయం చేయలేకపోయామని అన్నారు. రైతులు న్యాయ వ్యవస్థపై అవగాహన కలిగి ఉండాలని వరంగల్ జిల్లా జడ్జి చంద్రప్రసన్న అన్నారు. ఈ మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వర్ధనపేట మండలం కట్ర్యాల రైతు వేదికలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. సదస్సుకు హాజరైన రైతులతో జడ్జి చంద్రప్రసన్న మాట్లాడారు. పంట నష్టం, భూమి పట్టాదారు, ఇనాం భూములు, కౌలు రైతులు ఇలా రైతు చట్టాలపై రైతులకు అవగాహన కల్పించారు. వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునిక చట్టాలను ప్రతి రైతు అందిపుచ్చుకోవాలని న్యాయమూర్తి రైతులను కోరారు. తెలంగాణ మద్యం టెండర్లపై హైకోర్టు తీర్పు రిజర్వ్ అయింది. మద్యం టెండర్ల గడువు పొడిగింపును 5 వ్యాపారులు సవాల్ చేయగా వారి పిటిషన్లపై ప్రభుత్వం తరపున అడిషనల్ అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. ఏ నిబంధనల ప్రకారం గడువు పొడిగించారు అని ఏఏజీని హైకోర్టు ప్రశ్నించింది. తాము లిఖితపూర్వకంగా సమాధానం ఇస్తామని ఏఏజీ ఇమ్రాన్ ఖాన్ కోర్టుకు తెలియజేశారు. అయితే సోమవారం యథావిధిగా డ్రా తీయొచ్చు గానీ కోర్టు తీర్పునకు లోబడి ఉండాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. దేశ అభివృద్ధి లక్ష్యంగా ప్రధాని మోదీ పనిచేస్తున్నారని, దేశంలో 100 వెనుకబడిన జిల్లాల్లో ధనధాన్య కార్యక్రమాలను కేంద్రం ప్రారంభించిందని హర్యానా మాజీ గవర్నర్ దత్తాత్రేయ అన్నారు. నారాయణపేటలో బీజేపీ రాష్ట్ర నాయకుడు రథంగ్ పాండురెడ్డి షష్ఠిపూర్తి వేడుకలను దత్తాత్రేయ హాజరయ్యారు. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లాలో 3 జిల్లాలను ఎంపిక చేయడం జరిగింది అన్నారు. ధనధాన్య పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని దత్తాత్రేయ కోరారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి బీఆర్ఎస్ నేత గోమాస శ్రీనివాస అదృశ్యం కలకలం రేపుతోంది. 2 రోజుల క్రితం నుంచి శ్రీనివాస్ కనిపించకుండా పోయారు. గుర్తు తెలియని వ్యక్తులు కారులో తీసుకువెళ్లినట్లు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఇదిలా ఉంటే భూదందాలు, ఆర్థిక లావాదేవీల విషయంలో కిడ్నాప్ చేసి ఉంటారు అనే ప్రచారం జరుగుతోంది. ఈ మిస్సింగ్ వ్యవహారంపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ట్రోస్మా ఆధ్వర్యంలో ప్రైవేటు స్కూల్ బస్సు డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ కమిషనర్ వాణి పాల్గొన్నారు. డ్రైవింగ్ చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నియమ నిబంధనలను డ్రైవర్లకు వివరించారు. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. డ్రైవర్ విధిగా లైసెన్స్ కలిగి ఉండాలని, రోడ్డుపై ఉండే ట్రాఫిక్ సూచికలను పాటిస్తూ నిబంధనలకు అనుగుణంగా డ్రైవింగ్ చేయాలని కమిషనర్ వాణి సూచించారు. ఇన్స్టాగ్రామ్ లో ఉద్యోగ ప్రకటన చూసి 8 మంది గ్రాడ్యుయేట్ యువకులు థాయిలాండ్ కు వెళ్లారు. వారం తర్వాత కనపడకుండా పోయారు. అయితే ఆ విద్యార్థుల బంధువులు ప్రవాసీ ప్రజావాణి రాష్ట్ర కోఆర్డినేటర్ భుజ అమర్నాథ్ రెడ్డిని కలిశారు. తప్పిపోయిన విద్యార్థుల బంధువులు థాయిలాండ్ ప్రభుత్వాన్ని సంప్రదించి తమ పిల్లలు ఇండియాకి తిరిగి వచ్చేలా చేయాలని వినతి పత్రాన్ని అందించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో 100 కోట్లు విలువ చేసే మున్సిపల్ స్థలంపై వైసీపీ నేతలు కన్నేశారు. దీంతో అక్రమంగా ఏర్పాటు చేసిన షెడ్లను అధికారులు తొలగించారు. ఈ స్థల వివాదంపై గతంలో ఎన్నో ఫిర్యాదులు అందాయి. దీంతో అక్రమ షెడ్లను తొలగించాలని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి ఆదేశించారు. మరోవైపు కోర్టు ఆదేశాలు కూడా ఉండడంతో ఇవాళ అక్రమ షెడ్లను అధికారులు తొలగించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డు వద్ద రవాణా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనాలను గుర్తించి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలియజేశారు. ట్రావెల్స్ బస్సులో మినీ బస్సులను అధికారులు తనిఖీ చేస్తున్నారు. వాహనదారులు నిబంధనలు పాటించాలని, లేకపోతే కఠిన చర్యలు తప్పవని ఆర్టీఓ అధికారులు సూచించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే బీసీ రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ఆమోదింపజేయాలి అని బీసీ ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వైఖరిని నిరసిస్తూ ఓయూ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో విద్యార్థి సంఘాల నాయకులు కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మలు దహనం చేశారు. తెలంగాణ బీజేపీ ఎంపీలకు చిత్తశుద్ది ఉంటే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి మోదీపై ఒత్తిడి తీసుకురావాలని, లేని పక్షంలో వారి ఇండ్లకు ముట్టడిస్తాము అని హెచ్చరించారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని షాదీఖానాలో కృష్ణపట్నం సర్కిల్ పోలీసుల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరాన్ని కృష్ణపట్నం సీఐ రవి నాయక్ రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కృష్ణపట్నం, ముత్తుకూరు, తోటపల్లి, గూడూరు పోలీస్ స్టేషన్లకు చెందిన పోలీసులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, కాలేజీ విద్యార్థులు రక్తదానం చేశారు. మెగా రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించి 500 యూనిట్ల రక్తాన్ని డొనేట్ చేయడం సంతోషంగా ఉంది అని సీఐ రవి నాయక్ తెలియజేశారు.
జగిత్యాల జిల్లాలో కలెక్టరేట్ ముందు వృద్ధ దంపతులు నిరసన తెలియజేశారు. జగ్గాదేవుపేటకు చెందిన కోర్వి పోచయ్య, పెద్ద లక్ష్మి దంపతుల ఇంటి ముందు ఉన్న రోడ్డు కబ్జాకు గురైంది అని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు అధికారులు చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. దీంతో దిక్కుతోచని పరిస్థితుల్లో వారు కలెక్టరేట్ ముందు వంటావార్పు చేసి నిరసన తెలియజేశారు. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలంలో ఓ రైతు ఆత్మహత్యయత్నం చేశాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించాడు. ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని బొమ్మదేవుపల్లిలోని రైస్ మిల్లర్లు తేమ సాకుతో వెనక్కి పంపుతున్నారు అని రైతులు ఆరోపిస్తున్నారు. తమ సమస్యను అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఏలూరు జిల్లా కలిదిండి కైకలూరు ఆర్ఎండ్బి రహదారిలో లాల్వాడ్ డ్రైన్ కుప్పకూలింది. దీంతో కలిదిండి కైకలూరు మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కలిదిండి నుంచి వచ్చే వాహనాలను కోరుకొళ్లు మీదుగా కైకలూరుకు వెళ్లేలా అధికారులు దారి మళ్లించారు. ఏలూరులో రేపటి నుంచి జాతరల సంబరాలు ప్రారంభం కానున్నాయి. నగరంలోని 7 ప్రాంతాల్లో ఒకేసారి జాతరలు జరగనున్నాయి. గ్రామదేవతలు అయిన గంగాణమ్మ, మహాలక్ష్మమ్మ, పోతురాజులను ప్రసన్నం చేసుకోవడానికి ఈ జాతరలు నిర్వహిస్తారు. అమ్మవార్లకు ముడుపులు కట్టడంతో జాతర ప్రారంభమవుతుంది. అయితే 12 ఏళ్లకు ఒక్కసారి నిర్వహించే ఈ జాతరను ఈసారి 7 సంవత్సరాలకే నిర్వహిస్తున్నారు. జాతర సమయంలో అమ్మవారిని భక్తులు ఎంతో నిష్ఠగా పూజిస్తారు. నెల్లూరు జిల్లా మనుబోలులోని శ్రీ విశ్వనాథ స్వామి ఆలయంలో శివలింగంపై నాగుపాము, నల్లత్రాచు పాములు దర్శనమిచ్చాయి. నాగుల చవితి వేళ పాములు దర్శనమివ్వడం దైవ మహిమగా భక్తులు భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు నాగేంద్రుడి దర్శనం కోసం తరలి వస్తున్నారు. నాగుపాము, నల్లత్రాచు ఒకే దగ్గర కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో రాబోయే 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా, 48 గంటల్లో తుపానుగా మారనుంది అని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తోంది అని, ప్రస్తుతం విశాఖ తీరానికి 990 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమై ఉంది అని తెలియజేశారు. ఇదిలా ఉంటే ఏపీలో పలు జిల్లాల్లో ఇవాళ అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనుండగా రేపటి నుంచి క్రమంగా పెరుగుతాయి అని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. కూకట్పల్లి, ముసాబాద్, నిజాంపేట, జూబ్లీహిల్స్, సికింద్రాబాద్, అల్వాల్, తార్నాక, ఎల్బీనగర్తో సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నిన్న కురిసిన వర్షానికి అనేక ప్రాంతాల్లో వరి, పత్తి పంటలు దెబ్బతిన్నాయి. వరి ధాన్యాన్ని కాపాడుకోవడానికి అన్నదాతలు ఉరుకులు పరుగులు పెట్టారు. ఇక నిర్మల్ జిల్లా భైన్సాతో సహా పలు మండలాల్లో ధాన్యం తడిసిపోవడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. కొనుగోలు కేంద్రాల్లో నిల్వ చేసిన ధాన్యం కూడా వర్షానికి తడిసి ముద్దయిపోయింది. వరి ధాన్యాన్ని కాపాడుకోవడానికి రైతులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. వర్షం ఇలాగే కురిస్తే పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదం నింపిన కర్నూలు బస్సు ప్రమాద దుర్ఘటన మిస్టరీ వీడింది. బస్సు ప్రమాదంపై పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. బైక్ పై శివశంకర్ వెనుక కూర్చున్న వ్యక్తిని ఎరిస్వామిగా పోలీసులు గుర్తించారు. అతన్ని పలు కోణాల్లో ప్రశ్నించి కీలక ఆధారాలు సేకరించారు. బస్సు స్పాట్ కు రాకముందే బైక్ యాక్సిడెంట్ జరిగి ఉండొచ్చు అని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలియజేశారు. బస్సు వచ్చి బైక్ ను ఢీకొట్టిన తర్వాత మంటలు చెలరేగాయి అని తెలియజేశారు. తమ అదుపులో ఉన్న బస్సు డ్రైవర్ కీలక విషయాలు చెప్పాడు అని ఎస్పీ అన్నారు. కర్నూలులో బస్సు ప్రమాదం దృష్ట్యా ఏపీలో రవాణా శాఖ ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. రవాణా శాఖ కమిషనర్ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ప్రైవేటు వాహనాలపై విస్తృత తనిఖీలు చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన ట్రావెల్ బస్సులపై 289 కేసులు నమోదు చేశారు. 18 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను సీజ్ చేసి 7.08 లక్షల జరిమానాలు విధించారు. అత్యధికంగా ఏలూరులో 55 కేసులు నమోదు చేశారు. ప్రత్యేక డ్రైవ్ రోజు కొనసాగుతుందని అధికారులు తెలియజేశారు. హైదరాబాద్ చాదర్ఘట్ లో కాల్పులు కలకలం రేగింది. సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్యపై గన్మ్యాన్ కాల్పులు జరిపాడు. ఘటనా స్థలానికి సిపి సజ్జనార్ వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. మంచిర్యాల జిల్లాలో ఓ అవినీతి తిమింగళం ఏసీబీకి చిక్కింది. 2 లక్షలు లంచం తీసుకుంటూ జిల్లా సహకార అధికారి రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి పట్టుబడ్డారు. మంచిర్యాల జిల్లా సహకార శాఖ అధికారి రాథోడు బిక్కు నాయక్ కొమరం భీం జిల్లాకు కూడా ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో బెజ్జూరుకు చెందిన సస్పెండ్ అయిన ఓ ఉద్యోగి తన వేతనం, ఇతర బిల్లుల కోసం జిల్లా సహకార అధికారిని సంప్రదించగా రాథోడు బిక్కు నాయక్ 7 లక్షలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు సూచన మేరకు తొలి విడత లంచంగా 2 లక్షలు చెల్లిస్తుండగా ఏసీబీ అధికారులు బిక్కు నాయక్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కర్నూలులో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దుర్ఘటన నేపథ్యంలో ఏలూరు జిల్లా రవాణా శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.
కలపర్రులోని టోలీగేట్ వద్ద ప్రైవేటు బస్సులు తనిఖీలు చేపట్టారు. దీనిలో భాగంగా నిబంధనలు పాటించని బస్సులను సీజ్ చేశారు. ముఖ్యంగా ఎమర్జెన్సీ డోర్స్, ఫైర్ ప్రొటెక్ట్ సిస్టమ్ ఉన్నాయా లేదా అనే విషయాలపై ఆరా తీస్తూ కేసులు నమోదు చేస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సైబర్ నేరగాళ్లు కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు. ఓ సూపర్ మార్కెట్ వద్ద క్యూఆర్ కోడ్ను అంటించి నగదును తమ ఖాతాలోకి మరల్చుకున్న ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. దమ్మాయిగూడెం గ్రామానికి చెందిన వెంకన్న సూపర్ మార్కెట్ నడుపుతున్నాడు. షాపుకు వచ్చే కస్టమర్ల లావాదేవీల కోసం క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేశాడు. అయితే ఆ స్థానంలో దుండగుడు తన క్యూఆర్ కోడ్ను అతికించడంతో కస్టమర్ల డబ్బంతా అతని ఖాతాలో జమ అవుతూ వచ్చాయి. సీసీ కెమెరా చెక్ చేయడంతో అసలు విషయం బయటపడింది. దీంతో షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో దొంగలు హల్చల్ చేశారు. మెట్రో ఎన్క్లేవ్ కాలనీలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయంలోని బంగారం, వెండి హుండీలో నగదు ఎత్తుకు వెళ్లారు. ఇక అదేవిధంగా పటేల్గూడలోని 3 ఇళ్లలో చోరీ చేశారు. దొంగతనం దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని మరియల వీరేశం అనే వ్యక్తి ఇంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలింది. పూజ సమయంలో దీపాలు వెలిగిస్తూ ఉండగా ఒక్కసారిగా సిలిండర్ పేలింది. దీంతో వంటగదిలో మంటలు చెలరేగాయి. వెంటనే ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. దాంతో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ మూసాపేటలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఇన్లాండ్ కంటైనర్స్ కార్పొరేషన్ డిపోలోని రసాయన గోదాంలో మంటలు చెలరేగాయి. దాంతో పరిసర ప్రాంతాల్లోని దట్టంగా పొగ కమ్మేసింది. అగ్నిమాపక సిబ్బంది 5 ఫైర్ ఇంజిన్లతో మంటల్ని ఆర్పివేశారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దిగువమెట్ట నల్లమల అటవీ ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. పాత రైల్వే వంతెనను లారీ ఢీకొట్టడంతో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదంలో మరొకరికి గాయాలయ్యాయి. అతన్ని గిద్దలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రోడ్డుకు అడ్డంగా లారీ నిలిచిపోవడంతో అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనాలన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మృతుడు నంద్యాల జిల్లా కణాల గ్రామానికి చెందిన దూదేకుల బాలా హుస్సేన్ గా గుర్తించారు. కర్నూలు జిల్లాలో మరో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. బెంగళూరు నుండి హైదరాబాద్కు వస్తుండగా తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో భారీగా వర్షం కురుస్తుండగా ముందు వెళ్తున్న బొలెరో వాహనాన్ని తప్పించబోయి లారీని ఢీకొట్టింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రయాణికులకు భారీ ప్రమాదం తప్పింది. అయితే బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాదం జరిగినా బస్సును ఎక్కడా ఆపకుండా నేరుగా హైదరాబాద్కు తీసుకురావడంతో ఆర్టీఏ అధికారులు బస్సును సీజ్ చేశారు. కర్నూలు ప్రమాదాన్ని మర్చిపోకముందే హైదరాబాద్ లో మరో యాక్సిడెంట్ జరిగింది. ఔటర్ రింగ్ రోడ్డుపై న్యూగో బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 20 మంది ప్రయాణికులకు గాయాలు కావడంతో వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. బస్సు మియాపూర్ నుంచి గుంటూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రకాశం జిల్లాలో ప్రైవేటు స్కూల్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. అట్లేరు వాగు వద్ద చప్టాపై నుంచి ఒక్కసారిగా బస్సు పక్కకు ఒరిగిపోయింది. ఇక స్థానికులు వెంటనే అప్రమత్తమై బస్సులో ఉన్న 40 మంది విద్యార్థులను కిందకి దించేశారు. అయితే వాగులో నీటి ప్రవాహం లేకపోవడంతో విద్యార్థులు క్షేమంగా బయటపడ్డారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. బీహార్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఖగడియా జిల్లాలో అధికార, ప్రతిపక్ష నేతలు పోటాపోటీగా ప్రచార సభలు నిర్వహించారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను వ్యతిరేకించింది అంటూ ఇండియా కూటమిపై కేంద్ర మంత్రి అమిత్ షా విరుచుకుపడ్డారు. ప్రతి ఒక్క చొరబాటుదారుని గుర్తించి వారి స్వదేశానికి తరలిస్తామని అన్నారు. బీహార్లో జంగల్ రాజు తిరిగి వస్తుందా లేదా రాష్ట్రం అభివృద్ధి మార్గంలో కొనసాగుతుందా అనేది ఈ ఎన్నికలు నిర్ణయిస్తాయని అన్నారు. అమెరికా భారత్ వాణిజ్య ఒప్పందంపై కేంద్ర పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. జర్మనీలో బెర్లిన్ గ్లోబల్ డైలాగ్ సమ్మిట్లో పీయూష్ గోయల్ పాల్గొన్నారు. ఇక భారతదేశం తొందరపడి ఎలాంటి వాణిజ్య ఒప్పందాలు చేసుకోదు అని స్పష్టం చేశారు. తలపై తుపాకీ పెట్టి బెదిరించినా ట్రేడ్ డీల్ చేసుకోము అని తేల్చి చెప్పారు. వన్డే ప్రపంచ కప్ కోసం ఆస్ట్రేలియా మహిళా జట్టు భారత్లో ఉంది. ఈ క్రమంలో ఆ జట్టుకు చెందిన 2 మహిళా క్రికెటర్లకు ఓ ఆకతాయి బెదింపులకు గురిచేశాడు. ఇక ఇండోర్లోని హోటల్ గది నుంచి కెఫేకు వెళ్తున్న సమయంలో నిందితుడు అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మేనేజ్మెంట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీసీటీవీల ఆధారంగా నిందితుడు అఖిల్ ఖాన్గా గుర్తించారు. వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఇండోర్ పోలీసులు తెలియజేశారు. ఇవాళ ఇండోర్ వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో ఆస్ట్రేలియా మహిళా జట్టు తలపడుతోంది. కన్నడ నటి దివ్య సురేష్ పై బెంగళూరులో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది.
బ్యాటరాయణపురంలోని ఈ నెల 4వ తేదీ తెల్లవారుజామున దివ్య సురేష్ నడుపుతున్న కారు ఓ బైక్ను బలంగా ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న వారు కింద పడి విలవిల్లాడుతూ ఉన్న దివ్య సురేష్ ఏమాత్రం పట్టించుకోలేదు. ఇక పైగా తన కారును ఆపకుండా వెళ్లిపోయింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల ఫిర్యాదుతో సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆమెను గుర్తించిన పోలీసులు హిట్ అండ్ రన్ తో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్తాన్పై భారత్ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. సైన్యం నీడలో నడిచే పాకిస్తాన్కు ప్రజాస్వామ్యం, రాజ్యాంగం వంటి భావనలు అసలు తెలియవని, కశ్మీర్కు ఆదర్శాలే ప్రాణమని ఘాటుగా వ్యాఖ్యానించింది. పాక్ అక్రమంగా ఆక్రమించుకున్న ప్రాంతాల్లో జరుగుతున్న అణిచివేతను వెంటనే ఆపాలి అని డిమాండ్ చేసింది. ఐక్యరాజ్యసమితి 80వ వార్షికోత్సవం సందర్భంగా భద్రతా మండలి సమావేశంలో భారత శాశ్వత ప్రతినిధి పి హరీష్ మాట్లాడారు. జమ్మూ కాశ్మీర్ ప్రజలు భారత రాజ్యాంగ చట్టంలో ప్రజాస్వామ్యం సంప్రదాయాల ప్రకారం తమ ప్రాథమిక హక్కులను వినియోగించుకుంటున్నారు అని, అయితే ఈ భావనలు పాకిస్తాన్కు ఏమాత్రం పరిచయం లేనివి అని తమకు తెలుసు అన్నారు. పాక్ ఆక్రమిత ప్రాంతాల్లో జరుగుతున్న తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘనలను అంతం చేయాలి అని డిమాండ్ చేశారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లపై వైట్ హౌస్ కీలక ప్రకటన చేసింది. ట్రంప్ విజ్ఞప్తిని భారత్ మన్నించింది అని వైట్ హౌస్ ప్రెస్ కార్యదర్శి కరోలిన్ లివిట్ అన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను చైనా తగ్గించుకుంటుంది అన్న కథనాలను చూశానని, ఇక అధ్యక్షుడు ట్రంప్ విజ్ఞప్తితో భారత్ కూడా అదే పని చేసింది అని తమకు తెలుసు అన్నారు. ఇక అయితే రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు తగ్గిస్తుంది అంటూ ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలను భారత్ ఖండిస్తున్నప్పటికీ అమెరికా పదే పదే ఇవే వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఓ టీవీ యాడ్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఇక ఫలితంగా కెనడాతో అగ్రరాజ్యం జరుపుతున్న వాణిజ్య చర్చలు నిలిచిపోయాయి. ఈ చర్చల రద్దు నిర్ణయాన్ని ట్రంప్ ప్రకటించింది. ఈ సందర్భంగా కెనడాపై నిప్పులు చెరిగారు. ఆ దేశం దారుణంగా మోసపూరితంగా ప్రవర్తించింది అంటూ మండిపడ్డారు. వివాదానికి కారణమైన యాడ్లో అమెరికా మాజీ అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ సుంకాలపై గతంలో చేసిన ప్రసంగాన్ని తప్పుడు పద్ధతిలో కెనడా ప్రచారం చేస్తోంది అని మండిపడ్డారు. దురుద్దేశంతోనే ఈ యాడ్ను ఆ దేశం ప్రచారంలోకి తీసుకువచ్చింది అని ట్రంప్ ఆరోపించారు.